నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆ పదం చూడండి, ఆయన వారికి లోబడి ఉండెను, ఆయన వారికి లోబడి ఉండెను. అది అండర్లైన్ చేసుకోవాలి. ఎవరు అండర్లైన్ చేసుకోవాలి? తల్లిదండ్రులైన వారు అండర్లైన్ చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలైన వారు, బాల్య దశలో ఉన్న పిల్లలందరూ కూడా అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన మాట. ఆయన వారికి లోబడి ఉండెను. యేసు తల్లిదండ్రులకు లోబడ్డాడా? లోబడ్డాడు. రాశాడు కదా యోహాను గారు, లోబడి ఉన్నాడు అని రాశాడు. లోబడ్డాడు. ఎందుకు లోబడ్డాడు? తల్లిదండ్రులకు లోబడటం ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలలో ఒకటి. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు అందులో 10 ఆజ్ఞలు మోసే వ్రాసినప్పుడు, దేవుడు మోషేతో వ్రాయించినప్పుడు అందులో 4వ ఆజ్ఞ, క్షమించండి 5వది, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించు, వారిని గౌరవించు, వారి మాట విను, వారికి లోబడు. అంటే యేసుక్రీస్తు ఆయన బాలుడుగా ఉండి, అలా అని బాలుడుగా ఉన్న ఆయనకు ఏమి తెలియని దశ అంటే అన్నీ తెలిసినటువంటి వాడుగా ఉన్నాడు. అయినా తల్లిదండ్రులకు లోబడ్డాడు. చూసారా? పైన ఇప్పటి వరకు మనం చదువుకున్న, మనం మాట్లాడుకున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఏంటండి? 12 ఏట ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందారు. కిందికి వచ్చేటప్పటికి ఏంటి నాయన అంటే తల్లితో అన్నాడు, అమ్మా మీరు ఏలడాన్ని వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలనే సంగతి మీకు తెలియదా అని మాట్లాడినటువంటి యేసు కిందికి వచ్చేటప్పటికి ఆయన వారికి లోబడ్డాడు, లోబడి ఉన్నాడు, తల్లిదండ్రులకు లోబడిన వాడు. అంటే పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలా? లోబడాలి. తల్లిదండ్రుల మాట వినాలా? మాట వినాలి. యేసు అంత జ్ఞానం ఆయన సొంతమైనప్పటికీ కూడా, నేను ఇంత జ్ఞానం నేను కలిగి ఉండి బోధకులైన వారికే ఆశ్చర్యాన్ని కలిగించే మాటలు, వారికే తెలియని ఎన్నో సంగతులను మాట్లాడిన నేను, నా తల్లిదండ్రులకు సామాన్యమైన వారు, వీళ్ళు వడ్రంగి పని చేసుకుంటున్నాడు కదా యోసేపు, ఒక సామాన్యమైన కుటుంబం. అలాంటిది నేను వీరికి లోబడటం ఏంటి అని అనుకోలేదండి. ఆయన వారికి లోబడ్డాడు. ఈరోజు పిల్లలు, ఎంతమంది పిల్లలు ఆ తల్లిదండ్రులకు లోబడుతున్నారు అన్న విషయాన్ని లేదా ఆ ప్రశ్న వేస్తే చాలా కొద్ది మంది. ఈరోజు బాల్యములో ఉన్నటువంటి పిల్లలలో ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులకు లోబడుతున్నారు అని ప్రశ్నించినప్పుడు అసలు ఎవరైనా కానీ కనబడతారా అంటే చాలా రేర్. ఎక్కడో 100కి 1, 2. మిగిలిన వారందరూ తల్లిదండ్రులకు ఎదురు తిరుగువారు, తల్లిదండ్రుల మీదకు తిరగబడేవారు, వారిని బెదిరించే వారికి కనబడతారు తప్ప తల్లిదండ్రులకు లోబడే పిల్లలు మనకు కనబడతారంటారా? చాలా కష్టం అండి. ప్రస్తుతం ఈ సమాజంలో, ఈ జనరేషన్లో తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రులకు లోబడే పిల్లలు చాలా కష్టం. నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు బాధపడకూడదు. ఏమండి, ఈరోజు తల్లిదండ్రులుగా మా పిల్లలండి ప్రతి విషయంలో మా మాట వింటారు, ప్రతి విషయంలో మాకు లోబడతారు అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి తల్లులు తండ్రులు వీళ్ళు ఎంతమందో ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకోండి. ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఈరోజు మా పిల్లలండి, వాడు కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడండి, వద్దంటే ఆగిపోతాడు, పడుకోమంటే పడుకుంటాడండి, లెమ్మనగానే లేస్తాడు అని పిల్లల గురించి చెప్పగలిగిన, సాక్ష్యం ఇవ్వగలిగిన తల్లిదండ్రులు మీలో ఎంతమంది ఉంటారు? విషయం చెప్పనా, ఇక్కడ కూర్చున్న మీలోనే కాదు, నాకు తెలిసి ఎక్కడా కూడా ఉండరు. అది చాలా కష్టం.